హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అండి ఫర్ వెయిట్ లాస్ జర్నీ అన్నమాట. డైట్ ఫుడ్ ఇది. మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్లో మేము ఏం తీసుకుంటున్నామంటే మొలకలు తీసుకుంటున్నామండి. ఈరోజు వచ్చేసి మొలకలు మాట చూడండి. మొలకలలో చాలా ప్రోటీన్ ఉంటుంది కదా, చాలా మంచిదండి. మొలకలు అన్నవి హెల్దీ ఫుడ్ మాట. ఎర్లీ మార్నింగే సో మొలకలు తినడం వల్ల మనం చాలా వెయిట్ రెడ్యూస్ అవుతాము, చాలా హెల్దీగా ఉంటాము. ప్రోటీన్ ఫుడ్ అవన్నీ కూడా మనకు బాగా అందుతుంది బాడీకి మాట. సో అందరూ ఇలా అలవాటు చేసుకుని చాలా మంచిదండి. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం మార్నింగ్ అని కాదు, డైలీ తీసుకోవాలి ప్రోటీన్ ఫుడ్ అనేది. మనం చాలా మంచిది మాట హెల్త్కి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈ రోజు మొలకలండి. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ ఏం తిన్నాం, ఈవినింగ్ డిన్నర్ ఏం తిన్నాం అనేది కూడా నేను అప్డేట్ చేస్తాను. ఓకేనా? మళ్ళీ మన లంచ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ చూసాం కదా, ఇప్పుడైతే లంచ్ చూసేద్దాం. లంచ్కి వచ్చేసి మీకు తెలుసు కదా, మేము బాస్మతి రైస్ తింటామని వైట్ రైస్ కింద చేసుకుని. సో వైట్ రైస్ మాట ఇక్కడ బాస్మతి రైస్. అలాగే టమాటా పప్పు మాట. ఈరోజు టమాటా పప్పు చేశానండి. అలాగే టమాటా పప్పులో కాంబినేషన్ కాకరకాయ వెల్లుల్లి కారం చేశాను అనమాట. ఇది చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా, చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం, మా వారికి కూడా చాలా ఇష్టం. కాకరకాయ అవి చేదు ఉంటాయి అనుకుంటారు కానీ చేదేం లేకుండా చేశానండి. చాలా సూపర్ ఎమ్మీగా ఉంటుంది అనమాట. ఇంకా వడియాలండి. వడియాలు అనేది నేను వీడియో తీయలేదు, వడియాలన్నమాట. సో ఇదండి ఈ రోజుకి లంచ్ మెనూ మాట, మాది డైట్ ఫుడ్. ఇంకా డిన్నర్కి ఏం తిన్నాం ఏంటి అన్నది కూడా నేను అప్డేట్ చేస్తాను. ఓకేనా? మళ్ళీ డిన్నర్లో కలుద్దాం ఫ్రెండ్స్, లంచ్ చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి డిన్నర్ అండి. డిన్నర్కి అయితే మేము ఇక్కడ సీతాఫలం తీసుకుంటున్నాము. సో సీతాఫలం తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతామని చెప్పి ఒక కామెంట్ చేశారు. సో అది నిజమేనండి, కానీ నాకు తెలియదు చెప్పేంత వరకు కూడా. తర్వాత నేను గూగుల్ సెర్చ్ అయితే వెయిట్ గెయిన్ అవుతాను ఉంది. సో కానీ ఇవి ఆల్రెడీ ఇంట్లో ఉన్నామండి, తీసేసుకున్నాం కదా. సో ఇప్పటి నుంచి ఇది అయిపోయిన తర్వాత ఇంకా తీసుకోకుండా ఇంకా వేరే ఫ్రూట్స్ ఏమైనా తీసుకుని డైట్ కంటిన్యూ చేస్తామండి. సో సీతాఫలం అయితే ప్రెసెంట్ ఉన్న కాబట్టి ఇవి తినేసి ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాము అయిపోయిన తర్వాత. సో ఇదండి డిన్నర్కి. అలాగే యాజ్ యూజువల్ పడుకునే ముందు అయితే గ్రీన్ టీ తాగేసి పడుకున్నాము. సో ఇదండి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే ఫర్ వెయిట్ లాస్ జర్నీ డే 21. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.